Hi children, good morning Nana. How are you? I hope we are all fine. So yesterday we are discussing Nana the Kakatiya's emergence of so regional kingdom లో మనం రుద్రమదేవి గురించి సో ఆమె ఏ విధంగా ఒక వీర నారి వంతగా ఆమె ఏ విధంగా పోరాడిందో సో మనము we are discussing yesterday Nana సో రుద్రమదేవి సో మరి రుద్రమ్మదేవి యొక్క ఎప్పుడు పరిపాలించిందని చెప్పుకున్నాం ఏమే సో 1262 సిఈ కామన్ ఈరా టు అండ్ 1289 సిఈ కామన్ ఈరా టోటలీ హౌ మెనీ ఇయర్స్ సో రుద్రమ్మదేవి కింగ్డమ్ అన్న సో 27 ఇయర్స్ రుద్రమ్మదేవి యొక్క కాలం ఆమె 1262 నుండి సో 1289 వరకు పరిపాలించింది. మొత్తం కూడా సో 27 సంవత్సరాలు ఆమె పరిపాలించింది అనమాట. అందుకే వాళ్ళు సో చూసుకున్నట్టయితే అమ్మా మనము సో ఇక్కడ చూడండి అమ్మా ఫిగర్ 12.2 రుద్రమ్మదేవి సో రైడింగ్ ద హార్స్ రుద్రమ్మదేవి ఏ విధంగా సో గుర్రాన్ని నడుపుతుంది అండ్ మోడర్న్ రిప్రజెంటేషన్ ఇన్ హైదరాబాద్ మోడర్న్ ఇప్పుడు చక్కగా ప్రాతినిధ్యం వహించిన హైదరాబాద్ చక్కగా సిటీ అయినా సో హైదరాబాద్లో ఇది విగ్రహాన్ని నిర్మించడం అనేది జరిగింది అనమాట. ఓకే సో లైక్ ఏ రజియా సుల్తానా షీ టు ఫేస్డ్ ద సో అపోజిషన్ ఆఫ్ ఎ మెనీ ఇంపార్టెంట్ చీఫ్స్ హ్యాడ్ ఏ బీన్ అండ్ సో హర్ ఏ ఫాదర్ బట్ ఏ రుద్రమదేవి సక్సెస్డ్ ఇన్ ఏ సో సబ్డింగ్ దెమ్. మరి అదేవిధంగా రజియా సుల్తాన్ లైక్ రజియా సుల్తానా షీ ఆల్సో ఆమె కూడా ఏంటంటే ఫేస్డ్ అపోజిషన్ ఆఫ్ మెనీ అంటే రాణిగా రాణించడం అంటే మాటలు కాదు రాజుగారే ఎన్నో అవస్థలు బట్టి ఈవెన్ కింగే పరిపాలన తన సామ్రాజ్యాన్ని సమర్థవంతంగా పరిపాలించని ప్రాసెస్లో రాజ్యాన్ని వదిలి పారిపోవాల్సి వస్తున్న ఆ మూమెంట్లో రుద్రమదేవి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎంతో మంది వ్యతిరేకత ఎంతో మందిని కూడా ఎదిరించి ఆమె సో తమ యొక్క పోరాటాన్ని విజయవంతం చేసింది. అండ్ అదేవిధంగా సో మెనీ ఇంపార్టెంట్ చీఫ్స్ చాలామంది చీఫ్స్ ముఖ్యులు ఉన్నారు హూ హ్యావ్ బీన్ అండర్ హర్ రూల్ ఆమె యొక్క పరిపాలన ఏవైతే ఉందో ఆ నాన్నగారు కూడా అండ్ బట్ రుద్రమదేవి సక్సెస్డీనే సో సబ్డింగ్ దెమ్ ఆమె యొక్క పరిపాలన మొత్తం చాలా విజయవంతంగా పరిపాలించడం అనేది జరిగిందనమాట. ఓకే సో రుద్రమ్మ అండ్ హర్ గ్రాండ్ సన్ రుద్రమ్మ అండ్ her grandson సో గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో మన రుద్రమదేవి సో గ్రాండ్ సన్ మనోడు ఎవరైతే ఉన్నారో సో ప్రతాపరుద్ర హూ ఈజ్ రుద్రమ్మ గ్రాండ్ సన్ అన ప్రతాపరుద్ర. సో మెనీ రివాల్స్ అండ్ టుక్ ఏ సెవెరల్ స్టెప్స్ టు ద కంట్రోల్ ది చీఫ్స్ ఆయన కూడా ఎన్నో రిస్క్ తీసుకున్నప్పటికీ కూడా సో ఆయన కూడా ఏం చేసిందంటే అతని యొక్క పరిపాలన చాలా విజయవంతంగా ఉండాలని చెప్పేసి ఆయన ఎన్ని రివాల్స్ వచ్చినా కూడా సో సెవెరల్ స్టెప్స్ చాలా స్టెప్పులు తీసుకొని వాళ్ళని సో కంట్రోల్ దీస్ చీఫ్స్ వీళ్ళని చీఫ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఓవర్గా కంట్రోల్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా సో అండ్ బట్ సో కాయాస్త అండ్ అంబదేయ వన్ ఆఫ్ ద సబార్డినేటర్స్ రివాల్వ్డ్ అగేన్స్ట్ హర్ ఈమె యొక్క పరిపాలనకి వీళ్ళ యొక్క బట్ కానీ సో కాయాస్త సో అంబదేయ పరిపాలన ఏదైతే ఉందో వన్ హరే సో సబార్డినేట్స్ వాళ్ళకి సబార్డినేట్ ప్రకారం రివాల్ట్స్ అగేన్స్ట్ హర్ ఆమెకి వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ఇన్ ఏ వార్ దట్ టుక్ ఏ ప్లేస్ ఆఫ్ చాంగ్ సో ఎక్కడ ఈ
యుద్ధం జరిగిందంటమ్మా. సో చందుపట్ల వారు ఎక్కడ జరిగిందంటే సో చందుపట్ల యుద్ధం చందుపట్లలో జరిగింది. ఎక్కడుందంటే సో నల్గొండ. నల్గొండ డిస్టిక్. సో రుద్రమదేవి లాస్ హర్ లైఫ్. రుద్రమదేవి సో ఇక్కడ చంద్రపట్ల ఇదే నల్గొండ డిస్టిక్లో ఆమె యొక్క జీవితం ఏదైతే ఉందో సో అక్కడ ఆమె యొక్క జీవితాన్ని కోల్పోవడం అనేది జరిగింది అన్నమాట. ఓకే. సో ఇక్కడ నా ఫిగర్ 2.2 సో సెగ్మెంట్ ఆఫ్ ఇన్నర్ ఎర్త్ వాల్ విత్ ద డ్రై మోట్ ఎట్రైట్. మోట్ అంటే సో కందకం అని చెప్పుకున్నాం కదా. అండ్ అసైన్మెంట్ ఇన్నర్ అవుట్ మనం ఇక్కడ నిన్న మ్యాప్లో చెప్పుకున్నాం కదా ఇన్నర్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇన్నర్ రాంపార్ట్ అండ్ అవుటర్ రాంపార్ట్. మనము వీఆర్ డిస్కషన్ అండ్ ఓరుగల్లు పోర్ట్ వెస్ట్లో ఓరుగల్లు పోర్ట్ ఓరుగల్లు కోట గురించి డిస్కషన్ చేయడం అనేది జరిగింది. అండ్ అదేవిధంగా ఇక్కడ సో ఫిగర్ 12.2 సో ఏరియల్ వ్యూ ఆఫ్ ద eastern gateway. మనకి ఈస్టర్న్ వెస్టర్న్ నార్త్ సౌత్ హౌ మెనీ gateways are there na? There are 4 gateways are there na. That 4 gates also so 4 gate also available in so gateway in the cities of India. Some walls showing in the so bent entrance. We entrance lo unna walls na so and one Vankandri open the so courtyard and so Anganam. The doorway at the right is the great city gate so leading the royal avenue and రాజమార్గము. సో ఇవన్నీ కూడా రాజమార్గం ద్వారా ఈ గేట్ వే ద్వారా ఇక్కడ 4 గేట్ వేస్ ఉన్నాయి కదా 4 ఉన్నాయి కదా ఆ గేట్ వేస్ ద్వారా సో వెళ్ళడం అనేది జరిగింది. నెక్స్ట్ నయాకార సిస్టమ్. మరి వాట్ ఈజ్ ఏ నయాకార సిస్టమ్? మరి నయాకార సిస్టమ్ అంటే ఏంటిది? నయాకార పద్ధతి ఏ విధంగా ఉందో చూద్దాం. నయాకార సిస్టమ్. ఈ నయాకార సిస్టమ్ అంటే పద్ధతి ఏ విధంగా ఉంది? రుద్రమదేవి అండ్ ప్రతాప్ రుద్ర encouraged several killed warriors who were not from many powerful family but were very loyal to the queen and queen. మనం ఈ నయాకార సిస్టంలో చూసినట్టే రుద్రమదేవి అండ్ అదేవిధంగా తన గ్రాండ్ సన్ ఎవరైతే ఉన్నారో ప్రతాపరుద్రుడు ఎంకరేజ్డ్. ఓకే. రుద్రమదేవి అండ్ సో ఇంకా ఎవరు ప్రతాపరుద్రుడు ఏం చేశారు? వీళ్ళిద్దరు కూడా సో ఎంకరేజ్డ్. వీళ్ళు ప్రోత్సహించారు. ఎవరు ఎంకరేజ్డ్? సెవరల్ కిల్డ్ వ్యారియర్. చాలా మంది కూడా వ్యారియర్స్ వీరులు ఎవరైతే ఉన్నారో హూ ఆర్ నాట్ ఫామ్ ఎనీ పవర్ఫుల్. ఎవరికైతే పవర్ఫుల్ శక్తివంతంగా లేని ఫ్యామిలీ ఉంటుందో బట్ వర్ వెరీ లోయల్ టు ద క్వీన్ అండ్ క్వీన్. వాళ్ళ లోయల్గా ఉన్న క్వీన్ కానీ రాజు గురించి కూడా చెప్పడం జరిగింది. దే గేవ్ ది హై పొజిషన్. వాళ్ళకి ఒక మంచి పొజిషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ద టైటిల్ ఆఫ్ నాయక. అందుకే వాళ్ళకి ఎవరైతే రాజుగారు రాణి కానీ వాళ్ళకి ఏదైతే ఉందో సో అండ్ బట్ వెరీ లోయల్గా ఉన్నారో వాళ్ళకి ఒక రాజస్థానాన్ని రాణి స్థానాన్ని కల్పించడం జరిగింది. అందుకని టైటిల్ ఆఫ్ నాయక. వాట్ మేనా? సో టైటిల్ ఆఫ్ నాయక. టైటిల్ ఆఫ్ వాట్ మేనా? సో నాయక టైటిల్ అని ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఓకేనా? దే వర్ గివెన్ ద అథారిటీ వర్ సెవరల్ విలేజెస్ ఫ్రమ్ ద సో వేర్ దే కుడ్ కలెక్ట్ ట్యాక్సెస్. మరి దే వర్ గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారంటమ్మా? సో అథారిటీ అధికారం సో ఓవర్ సెవరల్ చాలా గ్రామీణ ప్రాంతాలు కూడా ఫ్రమ్ దే
వేర్ డూ యూ డే కలెక్ట్ ట్యాక్సెస్. సో అథారిటీ పన్నులు ఎవరైతే పన్ను కలెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక అథారిటీ వచ్చిందనమాట. దిస్ విలేజెస్ వర్ కాల్డ్ దేరే నయాకార. ఇలాంటి గ్రామాలను ఏమంటారంటే హూ విల్ కలెక్ట్ ద ఫండ్స్, సో దట్ విలేజెస్ ఆర్ కాల్డ్ నయాకార. ఓకే, నయాకార అని పిలవడం జరిగిందనమాట. దీస్ ఏ విలేజ్ అంటే దే వర్ గివెన్ అంటే వాళ్ళు ఇస్తున్నారు ఏంటంటే అథారిటీ అధికారం ప్రకారం ఓవర్గా సెవెరల్ విలేజెస్ అన్ని గ్రామాలుగమ్మ ఫ్రమ్ వేర్ దే కుడ్ కలెక్ట్ ట్యాక్స్. వాళ్ళు ఎక్కడైతే పన్నులు కలెక్ట్ చేస్తున్నారో దీస్ విలేజ్ ఆర్ కాల్డ్, ఆ విలేజ్ని ఏమని పిలుస్తున్నారంటే సో నయాకార అంటారు దీన్ని. అందుకని ఈ నయాకార సిస్టాన్ని అమలులోకి తీసుకురావడం అనేది జరిగింది. ఈచ్ నాయక హ్యాడ్ ఏ మెయింటైనర్ అండ్ సో stipulated amount of army from the income they got from their nayakara for the service of the king. సో మరి అదే విధంగా ఈచ్ ప్రతి ఒక్క సో నాయక హ్యాడ్ ఏ సో వీళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఏ విధంగా ఉండే అంటే స్టిపులేటెడ్ అమౌంట్ ప్రతి ఒక్క అమౌంట్ ఆఫ్ ఆర్మీ నుండి సో ఆర్మీ ఫ్రమ్ ద ఇన్కమ్ వాళ్ళ యొక్క ఆదాయం ఏదైతుందో దే గాడ్ ఫ్రమ్ దేరే నయాకార ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ద కింగ్. నయాకార సిస్టమ్ నుండి ఈ ఆదాయం అనేది వస్తుందన్నమాట. ఓకేనా. సో బట్ దే డిడ్ నాట్ కీప్ దీస్ విలేజెస్ పర్మనెంట్లీ యాజ్ దే కుడ్ నాట్ సో ట్రాన్స్ఫర్డ్ సో అట్ ది విల్ బి ఆఫ్ ద కింగ్స్ ఆఫ్ ఎ న్యూ ప్లేస్. మరి అదే విధంగా మనం చూసుకున్నట్టు కానీ సో దే డిడ్ నాట్ కీప్ దీస్ విలేజెస్ అక్కడ ఈ గ్రామీణ ప్రాంతాలు ఉంచలేదు, పర్మనెంట్గా అక్కడ ఉంచలేదు అనమాట. దే అండ్ యాజ్ దే కుడ్ నాట్ బి ట్రాన్స్ఫర్డ్ యాజ్ ద సో విలేజ్ కింగ్స్ ఇన్ ఏ న్యూ ప్లేస్. మళ్ళీ వీళ్ళని ఒక ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతం ఇంకొక కొత్త ప్రాంతాలకి తరలించడం అనేది జరిగిందనమాట. దీస్ నాయకాస్ డిపెండ్ అపాన్ ద క్యూన్ ఆర్ ద కింగ్ ఆర్ ఏ రిమైండ్ సో లోయల్ దెమ్. అందుకని వీళ్ళు ఇలా యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వీళ్ళు ఎక్కువగా రాజు పైన రాణి పైన వీళ్ళ యొక్క జీవన ఆధారం కొనసాగించే విధంగా ఉంది అనమాట. దే వర్ ఆల్సో ప్రాబబుల్లీ యూజ్డ్ టు సబ్డ్యూ ద రిబ్యూలస్ చీఫ్స్. మరి అదేవిధంగా చూసుకున్నట్టు దే వర్ ఆల్సో ప్రాబబుల్గా చూసుకున్నట్టయితమ్మా సో రిబ్యూలస్ చీఫ్స్ ఇక్కడ ముఖ్యులు కానివ్వండి. దిస్ అరేంజ్మెంట్ వాజ్ కాల్డ్ నయాకార సిస్టమ్. వీళ్ళు ఏదైతే అరేంజ్మెంట్ చేస్తున్నారో ఆ అరేంజ్మెంట్ ఏమంటున్నారు నయాకార సిస్టమ్ అని అంటారు. వీళ్ళు నయాకార సిస్టమ్ ప్రకారం వీళ్ళు ఏ అరేంజ్మెంట్స్ అయినా చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో రీడ్ హర్ సో ఏ ప్రొటైన్ of an so inscription by the Nayakara of Rudramadevi. So read here fortain. So fortain of an inscription అంటే శాసనాలు by so నాయక ఆఫ్ రుద్రమదేవి నాయకత్వంలో సో ఇవి రాయటం జరిగింది. ఇన్ ద ఇయర్ ఆఫ్ 2070 CE 2070 CE of the so occasion of a Sankratri and so Bolinayaka the so Guridyan of the gate of a Kakatiya Rudramadevi Maharaja gave 10 so measures of a land, the temple and so servants of gold and Kalyan and Keshayan in a Karjina villages is a own Nayakaramu for the so merit of is the master of Rudradeva Maharaja. మరి అదేవిధంగా ఈ రుద్రుని యొక్క పరిపాలనలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ సో ఈ యొక్క పరిపాలన సో అంత అకేషన్ ఏమేమి అకేషన్ ఉండేది అంటే సంక్రాంతి అండ్ సో బొల్లినాయక అండ్ guardian. సో ఇవన్నీ కూడా నాన్న ఆఫ్ ద గేట్ ఫర్ ఏ కాకతీయ రుద్రమదేవి మహారాజా. ఇవన్నీ కూడా ఎవరి వేలో నుండి కాకతీయ సో రుద్రదేవ మహారాజా గేవ్ ద 10 మెజర్స్ ఆఫ్ ల్యాండ్. ఇక్కడ
10 measures of 10 measures of land, 10 measures of land ఇవ్వడం అనేది జరిగింది. సో అదేవిధంగా టు టెంపుల్ సర్వెంట్స్ ఆఫ్ సో గాడ్ కళ్యాణ్ సో గాడ్ కళ్యాణ కేశ్య ఆఫ్ ఏ సో క్రాంజీ విలేజ్ in his so own ayakar of the so merit of this master రుద్రదేవ మహారాజా కాలంలో సో ఇవన్నీ కూడా సో టెంపుల్స్ కూడా ఇచ్చిన ల్యాండ్లో సో 10 మెజర్డ్ ఆఫ్ ల్యాండ్లో ఈ టెంపుల్స్ని నిర్మించడం అనేది జరిగింది. దట్ ఫిగర్ 12 పాయింట్ టు ద రిమైన్స్ ఆఫ్ ద గ్రేట్ టెంపుల్ ఆఫ్ డెడికేటెడ్ టు లార్డ్ శివ. ఈ టెంపుల్ని లార్డ్ శివాకి డెడికేటెడ్ అంటే అంకితం చేయడం అనేది జరిగింది. సో ఎంకరేజ్మెంట్ టు అగ్రికల్చర్ అండ్ టెంపుల్. మరి ఇక్కడ ఏంటంటే ఏ విధంగా వాళ్ళు కాకతీయుల కాలంలో ఏ విధంగా సో ఎంకరేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్ అండ్ టెంపుల్స్ మరి ఏ విధంగా ఎంకరేజ్మెంట్ చేశారు టు ద అగ్రికల్చర్ అండ్ టెంపుల్స్ నిర్మించడానికి. సో ద కాకతీయాస్ బ్రాట్ ఏ large tracts of a land under the so cultivation by the building tanks and so digging well. మరి అదేవిధంగా కాకతీయుల కాలంలో వాళ్ళు బ్రాట్ లార్జ్ ట్రాక్ట్స్ సో అండ్ ల్యాండ్ భూమి కింద అండర్ కల్టివేషన్ పర్పస్ వ్యవసాయ పర్పస్ వాళ్ళు ఏం చేశారు బై బిల్డింగ్ అంటే బిల్డింగ్ నిర్మించడం, బిల్డింగ్ ట్యాంక్ చెరువులు నిర్మించడము అండ్ డింగింగ్ వెల్స్ బావులు తవ్వించడం ఇవన్నీ కూడా ఎవరి కాలంలో చేశారంటే కాకతీయుల కాలంలోనే చేయడం అనేది జరిగిందమ్మా. సో టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుమారో విల్ బి కంటిన్యూషన్ దిస్ క్లాస్. సో అండ్ టుమారో వీఆర్ డిస్కషన్ ఎంకరేజ్మెంట్ టు అగ్రికల్చర్ అండ్ టెంపుల్స్. మరి టెంపుల్ని ఏ విధంగా నిర్మించారు, మరి వ్యవసాయం చేయడానికి ఏ విధంగా ఎంకరేజ్ చేశారు కాకతీయుల క్లాస్లో చూద్దాము. టుడే ఎండ్ ఆఫ్ దిస్ క్లాస్ టుడే దిస్ లెసన్ హ్యావింగ్ సమ్ ఆర్ట్ బోర్డ్స్ ఆర్ దేర్. సో ఆర్ట్ బోర్డ్స్ అయినా రాయండి లేదా ఇంపార్టెంట్ పాయింట్స్ అయినా రాయండి లేదా మేబీ మీరే క్వశ్చన్ ఫామ్ చేసుకొని సో హూ ఈజ్ ఏ ప్రతాపరుద్ర ఈజ్ ఏ రుద్రమ్మదేవి గ్రాండ్ సన్. ఓకే, ఈ విధంగా సమ్ క్వశ్చన్ వెన్ డిడ్ యూ రూల్ సో వాట్ ఈస్ ద రూల్ ఆఫ్ సో రుద్రమదేవి ఆమె ఎప్పటి నుండి ఎప్పుడు పరిపాలించింది, ఈ విధంగా కొన్ని క్వశ్చన్ ఫామ్ చేసుకొని క్వశ్చన్స్ అయినా రాసి పంపించండి. ఓకే చిన్న బాయ్.